మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, బాలింతరాల ఒళ్ళు పచ్చి ఒళ్ళు అని, నెల్ల తరబడి పథ్యం చేయాలని, లేకపోతే వాతం కొమ్ముకు వస్తుందని అంటూ ఉంటారు. సైంటిఫిక్గా దీనిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? ఏమీ లేదు. అసలు బాలింతరాల ఒళ్ళు పచ్చి ఒళ్ళు అన్నమాట తప్పు. పచ్చి ఒళ్ళు న్యాచురల్ ఫినామినా, వెరీ న్యాచురల్. స్త్రీకి గర్భం రావడం, కానిపోవడం ప్రకృతి సహజమైన చర్య. ఎలా అంటే మనకు ఆకలిస్తే అన్నం తినడం సహజం, అలాగే ఆ లేడీస్కి ఆ ఒక్క వయసు తర్వాత అన్నం విడుదలవడం, వాళ్ళు మరి పురుషునితో సంభోగిస్తే గర్భం రావడం, పిల్లల కాను, అంత న్యాచురల్ మెకానిజం. ఇదేమి జబ్బు కాదు, ఒకటి గుర్తించండి. గర్భం రావడం జబ్బు కాదు, బిడ్డ కన్నం జబ్బు కాదు. దట్స్ న్యాచురల్, వెరీ వెరీ న్యాచురల్. ఒక జబ్బు కాదు, ఒకటి గుర్తించాలి. ఫస్ట్ తెలుసుకోవాల్సింది కాన్పు అనేది రోగము కాదు. ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పి ఎవరు చెప్తాం? రోగం వచ్చినాడికి లివర్ డ్యామేజ్ అవుతుంది చెప్తాం, లేకపోతే ఏమో కిడ్నీ డ్యామేజ్ అని చెప్తాం, లేదా గుండె జబ్బు ఉంటే చెప్తాం. అలా కొన్ని జబ్బులకి ఇవి తినొద్దు, ఇలా ఉండాలి అని చెప్తాం కోరిక. అది రోగం అయితే. కాన్పు రోగం ఎందుకు అవుతుంది? ఆనందకర విషయం, సంతోషకరమైన విషయం. కానీ మనవాడు బాలింతరాలు కల్లా ఒక్క పూటే భోజనం చేయాలి, పచ్చం ఒక్క పూట భోజనం చేయాలి అంటే అది కూడా ఈ వేడి చేసే తినాలి, కానీ చలవ చేసే తినకూడదు. మజ్జిగ వేసుకోకూడదు, పెరుగు వేసుకోకూడదు, తర్వాత పళ్ళు తినకూడదు. పళ్ళు తినకూడదు, తింటే అందువన్నీ తింటే ఏమైనా నిమ్మకాయ రసం తాగకూడదు, కమలాపండు రసం తాగకూడదు. తింటే జలుబు చేస్తుందండి. అన్నీ ఇవన్నీ జలుబు చేసే. ఒకవేళ కమలాపండు తిన్నానుకో, అమ్మో ఇంకేమైనా ఉందా? ద్రాక్ష పళ్ళ దగ్గర ఇంకేమైనా ఉందా? ద్రాక్ష ఇంకేమైనా ఉందా? అమ్మో బాలింతరాలు వాళ్ళేమో పచ్చి ఒళ్ళు, వీళ్ళేమో ద్రాక్ష పళ్ళు తిన్నారు, జలుబు చేస్తుంది, నిమ్మకాయ రసం తాగారు, లేకపోతే నారింజ రసం తాగారు, లేకపోతే బత్తాయి రసం తాగారు, లేదా కమలాపండు రసం, ఇంకేమైనా గగ్గోలు పెట్టేస్తారు. ఏమీ లేదు, జలుబు చెయ్యదు. జలుబు చేయడం అనేది అది కేవలం అది అవుట్ సైడ్ వాతావరణంలో అక్కడ మార్పు వల్ల వైరస్, మన ముక్కులో జలుబుకు సంబంధించిన వైరస్, రైనో వైరస్, ఆ వైరస్ వెళ్ళి చేరి అక్కడ ఎలర్జీని కలిగించి దానిలో తుమ్ములు వస్తాయి, జలుబు చేస్తుంది. లేదా రేరుగా కొంతమందికి ఎలర్జీ కారణం అవుతుంది. కొన్ని వాసనలకు ఎలర్జీ, కొన్ని ఫుడ్స్కి ఎలర్జీ, వాడు కొన్ని ఇలా దుమ్ముకి ఎలర్జీ, అలాంటి చోట్ల ఎలర్జీకి రియాక్షన్ వచ్చి ముక్కంటే నీళ్లు కారుతాయి. రేర్, ఎక్కడో రేర్ కేసులో కొంతమందికి నిమ్మకాయ రసం, కమలాపండు రసం రేర్, వెరీ వెరీ రేర్. అలాగే బాలింతరాల పళ్ళు పచ్చి ఒళ్ళు అని చెప్పేసి నెల రోజుల దాకా అన్నం పెట్టరు, ఒక్క పూటే అన్నం. అది కూడా ఇంత గుడ్డు కారం వేసి, గుడ్డు కారం, ఆ గుడ్డు కారం వేసి తినిపిస్తారు. కారం దాంతో కడుపు మండుతుంది. చూడు ఎంత మంటగా ఉంటుంది. అలా పచ్చాలు చేసేవాడు కడుపులో మంట పుడుతుంది. లోపల ఉన్నటి ఆ మన జీర్ణకోశంలో ఉన్న పొరలు టాయిలెట్ చేయలేదు కారం పెడితే. గుడ్డు కారంతో తినిపిస్తారు. ఇంత కారం ముద్దేసి దాంట్లో నెయ్యి వేస్తారు. కొంతమంది కొన్ని నెయ్యి కూడా వేరు. అది తింటే బాలింతరాలు పచ్చి ఒళ్ళు, అది ఎండుతుంది, ఎండాలి అని చేత. అది ఏదో వర్షాకాలంలో ధాన్యం ఎండితే ఎండలో పడేసి రోడ్డు అక్కడ ఆరబెట్టినట్లుగా ఈ అమ్మాయి వీడికి కాదు. కానీ పచ్చి కాన్పు అనేది సహజమైనది, రోగం కాదు. కాన్పైన స్త్రీ రోగిష్టి కాదు. ఫస్ట్ ఒకటి మళ్ళీ చూస్తున్నాను. అంచేత ఆహారం ఇట్టిపోయి కాన్పైనటువంటి అరగంటలో ఒకవేళ హాస్పిటల్లో హాస్పిటల్కి కానిపోవాలి అందరూ కూడా. హాస్పిటల్లో కానిపోయిన తర్వాత పక్కనే ఉన్న హోటల్ నుంచి క్యారియర్లో చికెన్ పలావు, బిర్యానీ, మటన్ బిర్యానీ, తనకి ఇష్టం మటన్ తినేవాడు, మటన్ బిర్యానీ, చికెన్ పలావు, లేకపోతే ఇంకా చక్కగా ఏది రుచిగా ఉంటూ తెప్పించి శుభ్రంగా పెట్టేది. ఎందుకంటే ఒక్కోసారి కాన్ఫిడెంట్ రోజంతా కష్టపడతారు పాపం. రోజంతా తిండి ఉండదు, తినలేరు ఆ టైంలో. ఏం తింటారు? కడుపు నొప్పి, కాన్ఫిడెంట్ ఎప్పుడు ఉంటే అయిపోయాక బిడ్డ బయటకు వచ్చేసిన తర్వాత
ఖాళీ అయిపోతుంది, ఆకలిస్తుంది. వీళ్ళు ఏమరు, నీళ్ళు ఎవరు, వేడి నీళ్ళు తాగమంటారు. ఒక పక్క దాహం, వేడి నీళ్ళు తాగుతుంటే ఏం తాగుతాం? ఇప్పుడు కాఫీ వేడిగా కాఫీ అనుకో ఎంత అవుతారు? ఒక కప్పు కాఫీ తాగుతారు, మా అయితే కష్టపడి ఇంకో 2 కప్పు అంతకే. కానీ దాహం తీరాలంటే 2-3 గ్లాసులు నీళ్ళు తాగాలి. కాన్పేక నీళ్ళు దాహం వేస్తుంది, బాగా దాహిస్తుంది. ఆ దాహేసినప్పుడు చచ్చిన నీళ్ళు. కానీ కానిపోయిన తర్వాత తాగుతా అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇవ్వచ్చు, ఏమవుతుంది? పచ్చిళ్ళేంటి, పచ్చిళ్ళే గిచ్చిళ్ళే అంతా ఒకటే, ఏమవుదు. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇవ్వచ్చు, తింటా అంటే ఐస్ క్రీమ్ పెట్టచ్చు, ఎనర్జీ ఐస్ క్రీమ్ పెట్టచ్చు. మామూలుగా ఐస్ క్రీమ్ తీసుకొచ్చి దానికి ఏ రకమైన ఐస్ క్రీమ్ అంటే అది ఐస్ క్రీమ్ పెట్టండి. అలాగా పెడితేనే తొందరగా చక్కగా ఎనర్జీ వస్తుంది. అలసిపోయిన దానికి ఎనర్జీ. అంటే తప్పకుండా కానిపోయిన అమ్మాయికి ఇమ్మీడియట్గా వేసినట్టే చన్నీళ్ళు కడుపు, లేకపోతే కూల్ డ్రింకు, చక్కని కూల్ డ్రింక్ ఇవ్వండి, హాయిగా ఉంటుంది. అబ్బాయి ఎంత హ్యాపీగా ఉందో, చక్కగా శక్తి వచ్చింది. అవును, శక్తి రానికి ఇవ్వాలి. అందుకే వేడిగా నీళ్ళు లేదా వేడిగా టీ ఇవ్వడం కాదు, చల్లటి ఇవ్వండి. ఐస్ క్రీమ్ పెట్టండి. హోటల్ తెప్పించి చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ అవి కూడా పెట్టచ్చు. ఏంటి అసలు ఏమవదు. కావాలి పులిహార తింటే పులిహార పెట్టమను, తమాసమను, ఇంకేది అది పెట్టమను. ఏదైనా ఇష్టం, ఏది కావాలి నోటికి ఏది కావాలనిపిస్తే తినడమే అంతే. ఎందుకని? రోగిష్టి కాదు, దట్ న్యాచురల్. కానీ ఎంత కొంచెం కానిపోగానే చెవులో దూరు, కాళ్ళ కింద కట్టు, నడు కింద కట్టు, కాళ్ళకి చెప్పులు, ఎక్కడ కాలు కింద పెడితే ఎక్కడ ఏమైపోతుందో అనేది ఏమీ లేదు. మామూలుగా ఉండవు. చెవిలో దూదులు అవసరం లేదు, తల కట్టు అవసరం లేదు, నడు కట్టు అవసరం లేదు. మామూలుగా ఆమె ఏ డ్రెస్ వేసుకుంటే ఇష్టం అంటే ఆ డ్రెస్ వేసుకోవచ్చు. నడుము కట్టేయండి, కానిపోయిపోగానే ఆ డ్రెస్ ఆటోమేటిక్ ఇలా కంట్రాక్ట్ అయిపోతుంది. ప్రత్యేకంగా ఏమీ అవసరంలా, నడుము కట్టలే అవసరం లేదు. ఇప్పుడు ఎవరు కట్టున్నారు, ఎవరు కట్టలేదు. ఇంకా పాతకాలం ముసలమ్మలు ఉంటే వాళ్ళు కట్టిస్తున్నారు, కానీ ఏ డాక్టర్ కట్టించట్లేదు నడుము కట్టడానికి. అయితే ఇంత 9 మాసాలు మోసినప్పుడు స్పైన్ మీద మన వెన్ను దగ్గర కండరాలు స్ట్రెచ్ అవుతాయి. కండరాలు స్ట్రెచ్ అయితే నొప్పి వస్తుంది, నొప్పి వస్తుంది. దానికి కానిపోయిన తర్వాత 2వ రోజు నుంచి ఇక ఎక్సర్సైజ్ చేయవచ్చు. బ్యాక్ ఎక్సర్సైజ్, నడుకలు ఎత్తి దింపడం, నడువులు ఎత్తి దింపుతుంటే ఆ బ్యాక్ ఎక్సర్సైజ్ అవుతుంది. అంచేత ఎక్సర్సైజ్ చేయాలి, అంతే. నడుము కట్టు కాదు, బ్యాక్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ నడుము కట్టు మూఢనమ్మకం, చెవిలో దూదొక మూఢనమ్మకం. ఒక ఎండాకాలం ఒక్క బస్సు వస్తుంటారు, వాళ్ళకి ఏసీ కూడా ఎరు ఉంటే ఇంట్లో వేసినా ఎరు. ఎందుకని? అమ్మో వాతం కమ్ముకు వస్తుంది, చల్లదనం అయితే చస్తుంటారు, చెమట్లు కక్కుతూ ఉంటారు. చన్నీళ్ళు తాడగెవరు, వేడి నీళ్ళు వేస్తారు. ఇన్హ్యూమన్ బిహేవియర్, బాలింతరాలు ఇన్హ్యూమన్ బిహేవియర్ చేస్తారు కొంతమంది మూర్ఖంగా. గుడ్డు కారం తినిపిస్తారు, ఒంటిపోటే భోజనం పెడతారు. తినాలంటే గారెలు తినమండి, తినాలంటే పూరీలు తినమండి, ఏది కూడా తినమండి. ఏంటి అవుతుందట? పైగా అమ్మో బాలింతరాలు తినిపిస్తే సరేలేండి, మీరు చెప్పినట్టు బాలింతరాలకి కమలాపడ రెస్ట్ ఇప్పిస్తామండి, లేదా కూల్ డ్రింక్ ఇస్తామండి. చంటిపిడికి జలుబు చేసి మరి అంటారు, తీసుకెళ్ళి చంటిపిడి డ్రింక్ పెడతారు. మళ్ళీ తల్లి పాల ద్వారా ఏ మాత్రం కూడా తల్లి తాగినటువంటి చన్నీళ్ళ యొక్క చల్లదనం కానీ కమలాపండు రసం యొక్క నిధి కానీ తల్లి పాల ద్వారా బిడ్డకి ఏమీ రాదు, వచ్చినా ఏమీ అవ్వదు. బిడ్డ అచ్చి అని చూసారా, ఆ కమలాపండు ద్రాక్ష పళ్ళు తినబట్టే వచ్చింది. అది ఇంటి విందా ఆ పలరసం తగ్గి దానిలో దీని మరీ అంత తొందరపాటు తిను అని అది తిడుతుంది, ఆ ముసలమ్మ తిడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ పళ్ళు తింటేనే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది, త్వరగా కోరుకుంటుంది, నీరసం తగ్గుతుంది, ఓపిక చక్కగా వస్తుంది, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. నిజంగా 9 మాసాలు మోసిన వాడికి 8వ మాసం 9వ మాసం వచ్చి తిండి తినలేరు. ఎందుకంటే బిడ్డ బయట తన్నేస్తుంది, కడుపులో తినగానే ఆయాసం, పుత్తాయాసం వచ్చేస్తుంది, కడుపు నిండా తినలేరు.
ఆకలి ఎప్పుడైతే ఆ కడుపు ఎంటీ అయిపోతుందో ఇంకా ఆకలి తన్నుకుంటూ వస్తుంది. ఎందుకని ఆవిడ అనారోగ్యం రోగిష్టి కాదు, గుర్తించండి, కాన్పు రోగం కాదు. ఎప్పుడైతే ఈ గర్భాశయంలో బిడ్డ బయటపడ్డారో ఆటోమేటిక్గా గర్భాశయం అలా 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 దానికే ముడిచిపోతుంటుంది. అదే ముడిచిపోతే నడుము కట్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ ముడిచిపోతుంది. ఇక్కడ ఆకలిస్తుంది. ఏ తింటే తినమనండి, 2 పూట్ల తినండి, ఇక్కడ 3 పూటలు తినండి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్య 11 స్నాక్స్, మధ్యాహ్నం 12 భోజనం, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్, రాత్రి భోజనం. ఇంకే కాదు తిరిగి లేదు కానీ తిరిగి అన్ని కారపు తినమండి, బూది తినమండి, ఇంకోటి తినండి. ఏంటి జబ్బు కానప్పుడు ఈ పచ్చం ఎందుకు? ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. ఎంత మన నిత్య జీవితంలో అంటే కాను ఏంటి? ఫస్ట్ థింగ్ కాన్పు అనేది, దానివల్ల బాలింత్రాలు ఒళ్ళు పచ్చి అన్న ఒక అర్థం లేని మాటతో దాని చుట్టూ ఇన్ని పచ్చాలు వచ్చాయి. అసలు బాలింత్రాలు ఒళ్ళు పచ్చి అనే మాట అర్థం లేనిది ఫస్ట్ విలేషన్. కాన్పు అనేది నార్మల్, ఈ 2 బుర్రలు ఎక్కించుకోండి. బాలింత్రాలు ఒళ్ళు పచ్చి కాదు, కాన్పు అనేది న్యాచురల్, జబ్బు కాదు, బాలింత్రాలు రోగిష్టి కాదు. కానప్పుడు ఇవన్నీ కూడా అర్థం లేనివి. అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు. కుట్లు మానాలన్నా, బాలింతరాలికి తగిన శక్తి రావాలన్నా అన్ని రకాల ఆహార పదార్థాలను తప్పక తీసుకోవాలి. అంతేగాని పథ్యం చేయడం వల్ల ఉపయోగం ఉండదు. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.